హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికగా మహాశ్వేతాదేవి శత జయంతి ఆరంభం. ఈ సందర్భంగా ఆమె జీవిత విశేషాలను మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను, వినండి. మహాశ్వేతాదేవి శత జయంతి ఆరంభం. ఇక వినండి. అణగారిన వర్గాల ఆశాజ్యోతి. జనవరి 14, 1926లో పుట్టినటువంటి ఆమెకు ఆ మహాశ్వేతాదేవికి శత జయంతి ఆరంభం. బ్రిటిషు వారు తొలుత తమ రాజ్య విస్తరణలో భాగంగా బెంగాల్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. బెంగాల్ సువిశాలమైనది. ఈ నేపథ్యంలో బెంగాల్లో 18, 19వ శతాబ్దాల్లో అనేక మంది సంఘ సంస్కర్తలు, రచయితలు, కవులు విశేష కృషి చేసి వివిధ సమస్యలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. వారు చేసిన కృషికి కొనసాగింపుగా మహాశ్వేతాదేవి తన రచనల ద్వారా అణగారిన వర్గాల, ముఖ్యంగా గిరిజనుల సమస్యలను బాహ్య ప్రపంచానికి తెలియజేశారు. నక్సల్బరీ ఉద్యమం నేపథ్యంగా ఆమె 1975లో రాసిన హజార్ చౌరాసీర్ మా 1084 తల్లి ఆమెను ఒక జాతీయ స్థాయి రచయితగా మార్చివేసింది. ఆ నవలకే ఆమెకు 1996లో జ్ఞానపీఠ అవార్డు పురస్కారం లభించింది. ఆ 20 ఏళ్ల మధ్యకాలంలో ఆమె అసంఖ్యాకంగా కథలు, నవలలు రాసింది. వాటిల్లో బిర్సా ముండా ఇతివృత్తంగా రాసిన అరణ్యేర్ అధికార్ 1977, తెలుగులో ఎవరిది అడవి అనేటువంటిది, అగ్నిగర్భ 1978, బసాయి తుడు, చోటీ ముండా ఏవంథార్ థీర్ 1980 అలాంటి సుప్రసిద్ధ రచనలు ఉన్నాయి మహాశ్వేతాదేవి. ఆమె ముఖ్యమైన నవలలు, కథలు ఇంగ్లీష్లోకి, చాలా భారతీయ భాషల్లోకి అనువాదమయ్యాయి. స్వాతంత్రానంతర బెంగాల్ నుంచి అంత విస్తారంగా రాసిన రచయిత కానీ, రచయిత్రి కానీ మరొకరు లేరని చెప్పవచ్చు. మామూలుగా గొప్ప సాహిత్య సృజన చేసిన వాళ్ళు ప్రజా జీవితంతో మమేకం కావటం అరుదు. ప్రజలతో కలిసి తిరిగినా వాళ్ళకి జరిగే అన్యాయాల గురించి, సంఘాన్ని, రాజ్యాన్ని నిలదీసేవాళ్ళు మరీ అరుదుగా కనిపిస్తారు. సామాజికంగా ఎంతో క్రియాశీలకంగా ఉండే ఉద్యమకారులు, స్వయంగా రచయితలైన వాళ్ళు లేకపోలేరు. కానీ సాహిత్య శిల్ప దృష్ట్యా వారిని గొప్ప రచయితలుగా గుర్తించలేము. కానీ మహాశ్వేతాదేవిలో ఈ రెండు పార్శ్వాలు ఎంతో శ్రేష్టంగా కనిపించేవి. అందుకనే ఆమె లేదంటే ఈ దేశం నిజంగా పేదదైంది అనిపిస్తుంది. 1926 జనవరి 14న ఢాకాలో జన్మించిన ఆమె అక్కడే ప్రాథమిక విద్యను అభ్యసించారు. స్వాతంత్రం తరువాత జరిగిన దేశ విభజన సమయంలో కుటుంబం పశ్చిమ బెంగాల్కు మార్పు చేయటంతో ఆ తరువాత రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో ఆంగ్లంలో డిగ్రీ, కోల్కతా విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్లంలో ఎంఏ పూర్తి చేశారు. నటుడు బిజన్ భట్టాచార్యను వివాహం చేసుకున్నారు ఆవిడ. ఆమె గిరిజనుల సమస్యల గురించి తన రచనల్లో సవివరంగా రాశారు. ఎన్నో సత్కారాలు పొందారు. ఆమె 90 ఏళ్ల వయసులో తీవ్రమైన గుండెపోటుతో 2016 జూలై 28న ఆమె తుదిశ్వాస విడిచారు. సాహిత్యం, సామాజిక సేవల కలబోతగా ఆమె తన జీవితాన్ని కొనసాగించారు. అటువంటి మహాశ్వేతాదేవి శత జయంతి ఆరంభం 2025 జనవరి 14న కాబట్టి
కానమోకు కథావచనం శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికగా ఆ మహారచయిత్రి గురించినటువంటి జీవిత విశేషాలను వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.